పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి పొలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పోడూరు మండలం పి పోలవరం నుండి గుమ్మలూరు వరకు అడుగడుగున నీరాజనాలతో కనుల పండుగగా జరిగింది. గ్రామాల్లో అడుగడుగున ఆడపడుచులు హారతులతో నీరాజనాలు పలికారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం, ఉప ముఖ్యమంత్రిగా ప్రజా ప్రభుత్వాన్ని అగ్రహింప చేయగలిగామనే ప్రజల యొక్క సంకల్పం, ప్రజల ఆనందాన్ని చూస్తా ఉన్నాం. ఆచంట నియోజకవర్గ ప్రజలందరికీ ఒక శాసనసభ్యుడిగా హృదయపూర్వకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆచంట నియోజకవర్గంలో 5 సంవత్సరాల నుంచి కుంటుపడ్డ అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా వేగవంతం చేయడానికి ఒక ప్రయత్నం అధికారులందరితో కూడా అన్ని విభాగాలతో ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకుని 4 రోజుల కార్యక్రమాన్ని రైతు కుటుంబాల యొక్క రైతు కూలీ లేక పల్లె వాతావరణం కలిగిన నియోజకవర్గం, ఒక్క మున్సిపాలిటీ కూడా లేని నియోజకవర్గం ఏదంటే ఆచంట నియోజకవర్గంలో అక్షరంలో కూడా పట్టబడింది. అటువంటి నియోజకవర్గంలో ఆచంట నియోజకవర్గానికి సంబంధించిన 97 కోట్లు ధాన్యం రావాలి. అదే పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన 1600 కోట్లు ఈ రాష్ట్రంలో ధాన్యం ప్రభుత్వం బకాయి పడితే, ఉమ్మడి జిల్లా సంబంధించిన 970 కోట్లు ఈ జిల్లాకి ఏప్రిల్ నెలలో ధాన్యం కొనుగోలు చేస్తే మే, జూన్ ఆఖరు అయిపోయింది, జూలై వస్తూ ఉంది. దీని మీద ముఖ్యమంత్రి తోటి సంబంధిత మంత్రి మనోహర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. నిన్ననే ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత వచ్చే వారంలో 1000 కోట్లు రిలీజ్ కాబోతున్నాయనే ఆనందాన్ని